తిరుమల లడ్డూలో కల్తీ లేదని తేల్చిన సిట్. ఇప్పుడు తప్పు ఎవరిది? ఏ. వైసీపీ, బి. కూటమి. తిరుమల లడ్డూ వ్యవహారంలో సిట్ దర్యాప్తు నివేదిక వెలువడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను దుమారం చెలరేగింది. లడ్డూ తయారీలో ఎట్లాంటి కల్తీ జరగలేదని, నెయ్యి నాణ్యత విషయంలో ఎట్లాంటి అపశృతులు దొరలలేదని సిట్ స్పష్టం చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేవుడి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం నీచమైన చర్య అని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రాయశ్చిత్త దీక్షలు మరియు ఆ సనాతన ధర్మం గురించి వ్యాఖ్యలు కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అని జగన్ ఆరోపించారు. సత్యం ఎప్పుడు జయిస్తుందని సిట్ నివేదిక ద్వారా అది నిరూపితమైందని జగన్ పేర్కొన్నారు. అసలు తప్పు జరగనప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా పవన్ కళ్యాణ్ ఎందుకు వివరించారని ఆయన నిలదీశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం అబద్ధపు ప్రచారాలు చేస్తూ వ్యవస్థలను భ్రష్టు పట్టించడం పవన్ కళ్యాణ్కు అలవాటుగా మారిందని జగన్ విమర్శించారు. తిరుమల పవిత్రతను కాపాడడం అంటే దీక్షలు చేయడం కాదు, నిజాయితీగా నిజాలు చెప్పడం అని ఆయన హితవు పలికారు. సిట్ తీర్పుతో కూటమి ప్రభుత్వం నోరు మూతపడిందని, అబద్ధాలు పునాదుల మీద కట్టిన కోట కూలిపోయిందని జగన్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తన వైఖరితో రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా నెయ్యి నాణ్యతపై లేనిపోని అనుమానాలు రేకెత్తించి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆయన అన్నారు. ఇప్పుడు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ భక్తులకు ఏమని సమాధానం చెప్తారని జగన్ ప్రశ్నించారు. ఇది కేవలం తనపైన ఉన్న వ్యక్తిగత కక్షతో చేసిన కుట్ర అని, దీన్ని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కేవలం ఒక నటుడిలా స్క్రిప్ట్ ప్రకారం వివరిస్తున్నారని, ప్రజల సమస్యల కంటే సంచలనాలు సృష్టించడమే ఆయన పరమావధి అని జగన్ విరుచుకుపడ్డారు. ఈ పరిణామం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. దేవుడి పేరుతో ఆడిన ఈ డ్రామాకు తెరదించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో టీడీపీ పవిత్రతను కాపాడడానికి ఎన్నో చర్యలు తీసుకున్నామని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేని తప్పులను వెతికే ప్రయత్నం చేస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ నివేదిక ఒక కనువిప్పు కావాలని, ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలను మానుకోవాలని పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాల్లో ఈ సిట్ నివేదిక ఒక కీలక మలుపుగా మారుతుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రాజకీయ యుద్ధం ఎక్కడితో ఆగేలా కనిపించడం లేదు. జగన్ చేసిన ఈ తీవ్ర విమర్శలకు పవన్ కళ్యాణ్ మరియు కూటమి నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా లడ్డూ వివాదం చుట్టూ తిరిగిన రాజకీయాలు ఎప్పుడు సిట్ నివేదికతో సరికొత్త రంగుమలు పూసుకున్నాయి. జగన్ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ప్రత్యర్థి పక్షాన్ని ఇరకాటంలో పడే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా ఇప్పుడు నిజాలు బేరీజు వేసుకునే పనిలో ఉన్నారు.